అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. మేము చేస్తున్న పని ఏంటంటే సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. యేసు ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ ఏమనగా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును అని యేసు ప్రభువు సెలవిచ్చారు. యేసు ప్రభువు శరీరధారిగా లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులైన వారిని సేవలోనికి పంపిస్తూ ఆయన ఈ మాటలు చెప్పాడు. ఏమని చెప్పారంటే, అన్ని జనుల దారిలోనికి వెళ్లకుండా ఇశ్రాయేలు వద్దకే వెళ్ళండి అని చెప్పాడు. అంటే ఇశ్రాయేల్ అంటే ఎవరు? క్రైస్తవ జనాంగం. కాబట్టి ఏంటి మన క్రైస్తవ జనాంగానికి సువార్త చెబుతున్నారు వీళ్ళు అని మీరు అనుకోవచ్చు. యేసు ప్రభువు ఏమన్నారంటే, నశించిన ఇశ్రాయేలు వద్దకు వెళ్ళి దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ప్రకటించమని యేసు ప్రభువు సెలవిచ్చారు. చూడండి, మనమందరము యేసు ప్రభువుని ఎరిగినటువంటి వారమైనప్పటికీ మన కుటుంబాల్లో ఎందరో రక్షణ లేని వారు ఉన్నారు, ఎందరో ఇంకా మారు మనసు లేని వారు ఉన్నారు. ఒకవేళ ప్రభు యొక్క రాకడ వస్తే మరి ఎత్తబడకుండా విడిచిపెట్టబడేవారు ఎందరో ఉన్నారు. కాబట్టి వారి నిమిత్తమై ఈ సువార్త ప్రకటించబడుతూ ఉంది. దేవుని యొక్క వాక్యంలో ఈ మాట వ్రాయబడింది. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనములో, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలిగిన వాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవలోనికి దాటి ఉన్నాడని యేసు ప్రభువు సెలవిచ్చారు. కాబట్టి నా మాట విని అంటే ఎవరి మాట విని? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచితే ఎన్నో మేలులు ఉన్నాయి. వాటిలో ఒక మేలు ఏంటంటే తీర్పులోనికి రాక అన్నాడు. అంటే మానవులకు తీర్పు ఉంది, మరణము తర్వాత తీర్పులోనికి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచుతారో అలాంటి వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఎవరైతే నిత్య జీవాన్ని పొందుకున్నారో వారు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి వస్తారు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువు యొక్క మాట వింటే ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇంకా యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో అక్కడ వ్రాయబడినటువంటి మాట, సమ్మతించి మీరు నా మాట వినేలా భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి యేసు ప్రభువు యొక్క మాట విని ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మన నిత్య జీవాన్ని పొందుకుంటాం. తర్వాత దేవుని యొక్క మాట వినడం ద్వారా ఈ భూలోకంలో మంచి పదార్థాలు అనుభవించేటువంటి వారంగా ఉంటాం. చాలా మందికి మరి క్రైస్తవులం కాబట్టి, బైబిల్ తెలుసు కాబట్టి, యేసు ప్రభువుని ఎరిగినటువంటి వారం కాబట్టి మనలో నిర్లక్ష్యం ఉంటుంది. బైబిల్ ఈ రీతిగా చెబుతుంది. యేసు ప్రభువు కొండ మీద ప్రసంగంలో ఎలాగో సెలవిచ్చాడు. ఏమైనా సెలవిచ్చాడంటే, ప్రభువుని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించుడని యేసు ప్రభువు సెలవిచ్చారు. కాబట్టి ప్రభువుని పిలిచే వారెవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించరు. వారెవరు పరలోక రాజ్యంలో ప్రవేశించేవారంటే తండ్రి చిత్తాన్ని జరిగించేటువంటి వారు. తండ్రి చిత్తం అన్నప్పుడు ఏంటి? తండ్రి చిత్తము రక్షణ పొందుట, తండ్రి చిత్తము నిత్య జీవాన్ని పొందుట తండ్రి యొక్క చిత్తమై ఉంటుంది. కాబట్టి రక్షణ పొందాలంటే, నిత్య జీవాన్ని పొందాలంటే మరి మనం ఏం చేయాలంటే ఆయన మాట వినాలి. సువార్తను నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును అని దేవుని వాక్యం చెబుతుంది. ఏమని నమ్మాలి? యేసుక్రీస్తు ప్రభువు ఆయన దేవుడని శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని ఆయన యొక్క దైవత్వాన్ని గురించి, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధారముల గురించి మనం విశ్వసించినప్పుడు రక్షణ పొందుకునే వారు ఉంటాం. కాబట్టి రక్షణ పొందుట దేవుని యొక్క చిత్తము, నిత్య జీవాన్ని పొందుకుంటాం దేవుని యొక్క చిత్తము. కాబట్టి ఇలాగున రక్షణ లేకుండా నిత్య జీవనాన్ని పొందకుండా మన ఊరికే ప్రభు అని చెప్పి అనుకుంటే పరలోక రాజ్యంలోని ప్రవేశించు. అందుకే ప్రభు అన్నాడు, ప్రభువుని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించునని
యేసుప్రభు వారు సెలవిచ్చారు. కాబట్టి ఈ సాయంకాలం మంది ఇంకెవరైనా వారి కుటుంబాలు రక్షణ పొందిన వారు, నిత్య జీవాన్ని పొందిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు త్వరపడాలి. ఎందుకంటే రేపటి దిన మందు కాదు, రేపేం సమయించడో మనకు తెలియదు. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవురు వంటి వారు. కాబట్టి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుదురు. మా ప్రియులారా, ఇంకా ప్రభువైన యేసు క్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకునే దాని కొరకు మనకు సమీపంలోనే హెబ్రోను ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారము దైవారాధన కార్యక్రమం జరిగించబడుతుంది. వారంలో ఆయా కూడికలు జరిగించబడుతూ ఉన్నాయి. అలాగే మరి కాలువకట్ట ప్రక్కనే బేతేలు ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ కూడా ప్రతి ఆదివారం దైవారాధన కార్యక్రమం జరిగించబడుతుంది. వారంలో ఆయా కూడికలు జరిగించబడుతూ ఉంటున్నాయి. ఈరోజు సాయంకాలము 7:30 గంటలకు ప్రత్యేకమైన కూడిక ఏర్పాటు చేయబడింది. దైవ సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని అందించేదాని కొరకే మన మధ్యకు వచ్చి ఉంటున్నారు. మీ అందరినీ ప్రేమతో ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమము కొరకే మేము ప్రార్థన చేస్తాం. మా ప్రేమమైన పరలోక తండ్రి, మహోన్నతర మీ స్తోత్రాన్ని ప్రాంతంలో అల్పంగా స్వల్పంగా రాజ్య సువార్త ప్రకటించిన ప్రభువా, కరపత్రాలు తీసుకున్న వారు, వాక్యం అన్నవారు చదివిన దాన్ని బట్టి, వాక్యం ఈతను బట్టి ప్రభువా, మీ అందరి విశ్వాసం, మారు మనసు, పాప క్షమాపణ కలిగి చేయండి. నిత్య జీవార్థం రక్షణ వారికి అనుగ్రహించండి ప్రభు. వారి హృదయంలో పశ్చాత్తాపం కలిగి చేయండి. పాపాన్ని గురించి, తీర్పుని గురించి, నీతిని గురించి వారిని ఒప్పింపు చేయండి. మీ రాజ్యానికి పోతులు వచ్చి ఈ ప్రాంతంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం, బలము, శక్తిని తెచ్చి, నెమ్మది లేని వారికి నెమ్మది, శాంతి, సమాధానం తెచ్చి ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబాన్ని దర్శించి దీవించి ఆస్వాదించండి ప్రభు. హెబ్రోను నడిపించమని, మేము ముందుకు సాగి వెళుతున్నాం, మాతో కూడా బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. చెప్పండి, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి